హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. సో మరికొన్ని రోజుల్లో అంటే ఈరోజు 31, రేపు 1, తర్వాత 2వ తేదీ నాడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు నాడు పవన్ కళ్యాణ్ తెలంగాణకు రాబోతున్నారు. ఇటీవల జరిగినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో పవన్ పర్యటనను మనం ఏ విధంగా చూడొచ్చు? జనసేన అని ఈ పర్యటన అకస్మాత్తుగా పెట్టుకోవడానికి గల కారణాలేంటి? ఈ మధ్య మనం చూసినాము, పవన్ కళ్యాణ్ పైన ప్రొఫెసర్ నాగేశ్వరరావు కొన్ని వ్యాఖ్యలు చేయడము, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులు జన సైనికులు కౌంటర్ ఇవ్వడము, దానికి ప్రొఫెసర్ స్పందించి క్షమాపణ చెప్పి ఆ మాటల్ని వెనక్కి తీసుకోవడము. అయినా కూడా జన సైనికులు తమ ఆవేదనను తమ బాధను ఆపుకోకుండా మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు పైన మాటల దాడి చేయడము. ద నెక్స్ట్ డే తెలంగాణలో కొంతమంది జర్నలిస్టులు కావచ్చు, కొంతమంది ఉద్యమకారులు తెలంగాణ వాదులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు మద్దతుగా నిల్చొని పవన్ కళ్యాణ్ పైన తీవ్ర స్థాయిలో విరుచుకోబడ్డ విషయం అందరూ తెలిసిందే. చాలామంది జర్నలిస్టులు ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు, పృథ్వీరాజు లాంటి వాళ్ళు, బక్క జార్సన్ లాంటి వాళ్ళు, పాషం యాదగిరి లాంటి సీనియర్ జర్నలిస్టులు, మేధావులు ఎంతోమంది ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు మద్దతుగా నిలుస్తూ ఆ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ దారుణంగా విమర్శించారు. ఆ నెక్స్ట్ డే తెలంగాణలోనూ కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు, జన సైనికులు, ఆర్కే సాగర్ లాంటి వాళ్ళు కావచ్చు, సంపత్ నాయక్ లాంటి వాళ్ళు మళ్ళొకసారి మీడియా సమావేశం ఏర్పాటు చేసి పాషం యాదగిరి పైన, ప్రొఫెసర్ నాగేశ్వరరావు పైన, అదేవిధంగా పృథ్వీరాజ్ పైన, అదేవిధంగా బక్క జార్సన్ పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దాని తెల్లారి మరికొంతమంది జర్నలిస్టులు, తెలంగాణ ఉద్యమకారులు, కొంతమంది నిరుద్యోగులు అంటే ఆస్మా లాంటి వాళ్ళు కావచ్చు, నిరుద్యోగి ఆస్మా, మరికొంతమంది వారికి కౌంటర్గా పవన్ కళ్యాణ్కి కౌంటర్గా, అదేవిధంగా జన సైనికులు ఎవరైతే తెలంగాణ జన సైనికులు ఉన్నారో తెలంగాణ జనసేన నాయకులకు అగైనెస్ట్గా మరొకసారి మీడియా సమావేశం ఏర్పాటు చేసి కొంతమంది అమరవీరుల కుటుంబాలను ప్రెస్ మీట్లో కూర్చోబెట్టామని చెప్పేసి వారితో మాట్లాడించి పవన్ కళ్యాణ్ ఫోటోకి చెప్పులతో కొట్టడం జరిగింది. ఈ నాటకీయ పరిణామాలు జరిగినాయి ఈ 4-5 రోజుల్లో మధ్య. ఇవన్నీ జరిగిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అకస్మాత్తుగా నేను తెలంగాణకు వస్తున్నాను, తెలంగాణలో జనసేన పార్టీ పోటీ పైన దిశానిర్దేశం చేయబోతున్నాను అనే విషయం తెలియడంతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలు వేడెక్కినాయి. తెలంగాణకు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్లోనూ కూడా ఈ టాపిక్ గురించి నడుస్తూ ఉంది. తెలంగాణ వాదులు పవన్ కళ్యాణ్ తెలంగాణ కష్టం మేము అడ్డుకుంటాం, పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఇక్కడ సభ పెడతాడో, ఏ విధంగా ఇక్కడ ఇంటికి వస్తాడో, ఏ విధంగా ఇక్కడ షూటింగ్ చేస్తాడో, ఎక్కడో వండుకుంటా ఇక్కడికి వచ్చి రాజకీయాలు ఏంది, ఇక్కడ వచ్చి తమాషాలు ఏందని చెప్పేసి చాలామంది జర్నలిస్టులు, తెలంగాణ వాదులు వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో వార్నింగ్ ఇచ్చినటువంటి కొన్ని గంటల వ్యవధిలోనే పవన్ కళ్యాణ్ నేను తెలంగాణకి రాబోతున్నాను, తెలంగాణలో జనసేన పార్టీ పోటీ పైన దిశానిర్దేశం చేయబోతున్నానని చెప్పడంతో ఒక్కసారిగా ఆ రాజకీయాలు మొత్తం ఇటువైపు జరిగినాయి. దాంతోపాటుగా మరికొంతమంది జర్నలిస్టులు పవన్ కళ్యాణ్ ఇండ్లు ఒక కబ్జా చేసిండు, ఒక చెరువు పైన కట్టిండు, 18 ఎకరాలు సంథింగ్ ఏదో ఒక చెరువు కబ్జా చేసి కట్టుకున్నాడు, ఎంతోమందికి సహాయం చేసిన అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏ విధంగా కబ్జా చేసి ఇల్లు కట్టుకున్నాడు అని చెప్పేసి జర్నలిస్టులు మాట్లాడము. దానిపైన ఆ జర్నలిస్టు పైన జన సైనికులు, తెలంగాణ జన సైనికులు కావచ్చు, మరికొంతమంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జన సైనికులు జర్నలిస్టు పైన మాటలు దాడి చేయడం, ట్రోల్స్ చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి ఇంతకీ పవన్ కళ్యాణ్ అయితే రాబోతున్నాడు. మరి పవన్ కళ్యాణ్ వాళ్ళేమో ఎలా వస్తారో మేము చూద్దామని చెప్పేసి అటువైపున కొంతమంది చెప్తా ఉన్నారు. ఇటువైపు తెలంగాణ జన సైనికులు ఏం చెప్తున్నారంటే, మేము వస్తున్నాం, బాజాప్తా బరాబరి మీటింగ్ పెడుతున్నాం, ఎవడు ఆపుకుంటారో రండిరా, మా దమ్మింటి చూపిస్తామంటూ ఇటు జన సైనికులు. మరి ఈ నేపథ్యంలో ఇంత రాజకీయ పరిణామాల నేపథ్యంలో మరి ఆ రోజు ఏం జరగబోతుంది, ఎలా జరగబోతుంది సభ, ఏమైనా అడ్డంకులు వస్తాయా అనేది సర్వత్రా ఆసక్తి కనిపిస్తూ ఉంది. కానీ పవన్ కళ్యాణ్కి ధైర్యానికి మెచ్చుకోవాలి. అది ధైర్యం అంటారా మరి మొండితనం అంటారా తెలియదు, కానీ ఇంత జరుగుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నేను వస్తున్నా తెలంగాణకు అని చెప్పేసి చెప్పడంతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కినాయి. అయితే ఏదైతే కొంతమంది ప్రొఫెసర్ నాగేశ్వరరావు అదేవిధంగా పవన్ కళ్యాణ్ మధ్య జరిగినటువంటి విషయాలని అది ఆంధ్ర తెలంగాణ ఒక దాన్ని ఏమంటారు, ఒక పోటీలాగా, ఆంధ్ర తెలంగాణ వివాదంలాగా చేసి మాట్లాడము. కొంతమంది తెలంగాణ వాళ్ళు కావచ్చు, మరికొంతమంది ఆంధ్ర వాళ్ళు కావచ్చు. ఇది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అక్కడ ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాట్లాడిండు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిండు. పవన్ కళ్యాణ్ అభిమానులు తట్టుకోలేక ఆయన పైన విరుచుకోబడ్డారు. దాని తర్వాత తప్పు తెలుసుకొని ఆయననే చెప్పిండు, నేను వెనక్కి తీసుకుంటున్నా, నాకు తెలుసో తెలియక అసలు కొంచెం బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలి, నేను చేయలేదు,
సారీ, బేషరతుగా నా మాటలు వెనక్కి తీసుకుంటున్నా, క్షమాపణ చెప్తున్నా, నాదన్న మనోహర్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి చెప్పేసిన తర్వాత ఒక్కసారి మాట అన్న తర్వాత అది మనం వెనక్కి తీసుకున్న కష్టం. సో అది పవన్ కళ్యాణ్ అభిమానులు, పవన్ కళ్యాణ్ కూడా అన్నాడు తర్వాత, పోనీయండి, వదిలేయండి, ఆయన నాకు చాలా గౌరవం ఆయన అంటే, ఏదో తెలిసి తెలియక అన్నాడు, ఈ మ్యాటర్ ఇక్కడనే వదిలేద్దాం అన్నప్పుడు కూడా అభిమానాన్ని ఆపలేము కదా, పవన్ కళ్యాణ్ ఒక్కటి చెప్పినా కూడా ఆయన వెనకాల కొన్ని కోట్ల శక్తి ఉంది, వాళ్ళంతని ఆయన ఆపలేడు. ఇప్పుడు ఆయన చెప్పేసిండు, బహిరంగంగా చెప్పేసిండు, వద్దు విడిచిపెట్టండి, ఆయన ఏమనకండి, కేసులు కూడా పెట్టకండి, పోలీసులు అక్కడ వెళ్ళకండి అని చెప్పేసిండు. చెప్పినా కూడా అభిమానాన్ని ఆపలేం కదా, అభిమానులు ఇంకా దాడి చేస్తున్నారు. ఈ నేపథ్యం తర్వాత తెలంగాణ వాదులు మాట్లాడము, పవన్ కళ్యాణ్ తిట్టడము, ఆయన ఫోటోకి చెప్పులతో కొట్టేయడం ఒక మహిళతోని. ఈ నేపథ్యంలో నేను వస్తున్నా తెలంగాణకు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పడం ఇదంతా కనిపిస్తుంది. సో తెలంగాణలో మరి ఈ నాటకీయ చాలా రోజుల తర్వాత ఏదైతే తెలంగాణలో పార్టీ పెట్టిండు మార్చి 14వ తేదీ 2014లో, ఆ టైంలో రాజకీయ పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసు. ఉమ్మడి రాష్ట్రం కూడా అట్టుడుకుపోతుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ, అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రం సమైక్య ఉండాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ యుద్ధ సమయంలో పార్టీ పెట్టిండు ఆయన. ఆ సమయంలో పార్టీ పెట్టడం జరిగింది. సో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఉన్నప్పటికీ కూడా తాత్కాలికంగానే నామమాత్రంగానే ఉన్నాడు, ఎక్కువ లేడు. ఆంధ్రప్రదేశ్ పైన చాలా దృష్టి పెట్టాడు. అప్పుడప్పుడు ఉప ఎన్నికలప్పుడు కావచ్చు, అదేవిధంగా మిగతా సమయంలో పొత్తుతోని జన సైనికులు ఎంపీ ఎలక్షన్లో పోటీ చేపించడం, కొన్ని ప్రాంతాల అభ్యర్థులు నిల్చోబెట్టి సంపద నాయకులు లాంటి వాళ్ళని కావచ్చు, లేదంటే నల్గొండ జిల్లాలో సూర్యాపేట అది అక్కడ మన సతీష్ రెడ్డి లాంటి వాళ్ళని కావచ్చు, మరికొంతమందిని ఇట్లా నిల్చోబెట్టడం జరిగింది ఆయన ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా. సో ఓడిపోవడం జరిగింది అందరూ తెలంగాణలో. అక్కడక్కడ సర్పంచ్ నిలుచున్నారు, ఎంపీడీసీ స్థానిక సంస్థల్లో కౌన్సిలర్ నిలుచున్నారు జనసేన పార్టీ నుండి. అక్కడక్కడ కూడా గెలిచారు, ఒకటో రెండో గెలిచినట్టున్నారు తెలంగాణలో కూడా. కానీ శాశ్వతమైన అంటే పరిపూర్ణమైనటువంటి పార్టీగా తెలంగాణలో జనసేన ఇంకా అంతా అవతరించలేదు. ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇంత గొడవ జరుగుతున్న నేపథ్యంలో, ఇంత యుద్ధం వాతావరణం సందర్భంలో పవన్ కళ్యాణ్ నేను వస్తున్నా తెలంగాణకి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే నాకు ఈ నాటకీయ పరిణామాలు ఏదైతే ఈ రాజకీయాలు జరుగుతూ ఉన్నాయో, పవన్ కళ్యాణ్ పైన కొంతమంది దూషిస్తున్నారో, కొంతమంది మాటలు దాడి చేస్తున్నారు, నువ్వు తెలంగాణలో ఎట్లా అడుగు పెడతావు, ఏ విధంగా చూస్తామని చెప్పేసి మాట్లాడుతున్న నేపథ్యంలో నాకు జూన్ 2వ తేదీ నాడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు ఖచ్చితంగా పకడ్బందీగా పవన్ కళ్యాణ్ ఒక మంచి స్పీచ్ అయితే ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. స్పీచ్ మామూలుగా ఉండదు, ఖచ్చితంగా అది ఎవరైతే ఆయన పైన మాటలు దాడి చేస్తున్నారో ఒక ప్రాంతం లాగా విడగొట్టి ప్రాంతీయేతరలాగా ఆయన చిత్రీకరిస్తున్నటువంటి నేపథ్యంలో అంటే ఖచ్చితంగా వారికి అందరికి కూడా కౌంటర్ వేసే అవకాశం కనిపిస్తూ ఉంది. నాకు ఖచ్చితంగా ఇప్పుడు మీకు ఒక స్పీచ్ చూపిస్తాను, ఇలాంటి స్పీచే రిపీట్ కాబోతుంది ఆ రోజు అనేది నాకు తెలిసిపోతుంది. మీకు ఒకసారి ఈ స్పీచ్ చూపిస్తాను. ఇది మార్చి 14, 2014 సాయంత్రం 7 గంటల సమయంలో ఆయన తన పార్టీని ఆవిర్భించినప్పుడు పెట్టిన సభలో ఆయన మాట్లాడిన స్పీచ్ ఇది పవన్ కళ్యాణ్ ఇప్పటికీ కొన్ని వందల వేల స్పీచ్ ఇచ్చినప్పటికీ కూడా ఇది ఎవర్ గ్రీన్ స్పీచ్ అని చెప్పాలి. ఇలాంటి స్పీచ్ ఎక్కడ కూడా దొరకదు. మొన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్ గుర్తుపెట్టుకో, అధాపాతాలను తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదని చెప్పేసి అది ఎంత ఎలివేషన్ వచ్చిందో దానికంటే హై ఎలివేషన్ ఉంటుంది ఈ స్పీచ్, మొదటి స్పీచ్. నాకు ఈ స్పీచ్ గుర్తొస్తూ ఉన్నది జూన్ 2న పవన్ కళ్యాణ్ పెట్టినటువంటి స్పీచ్ ఇదే తరహా ఉండబోతుంది. సో ఒకసారి ఆ స్పీచ్లో కొన్ని క్లిప్స్, కొన్ని ఆయన స్పీచ్ మీకు వినిపిస్తూ ఉండండి. మాటకి గౌరవం లేదని అంటుంటే బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండిలో పోతావు కొడక సర్కారోడా అని గద్దడు సీమాంధ్ర ప్రాంతంలోని నెల్లూరు జిల్లా టౌన్ హాల్లో పాట పాడేస్తే గంతులేసిన నేను జమ్ జమ్మల్ మరి ఎక్కడో జరి జమ్ జమ్మల్ మరి ఎక్కడో జరి అని గద్దరన్నా గజ్జ కట్టి పాడితే మేము చొక్కా సిచ్చుకున్నాం, చెయ్యెత్తి జై కొట్టాం, సమాజానికి ఏదో చెయ్యాలని తపన పడ్డాం. అది మాకు తెలంగాణ ఆటపాట మీద గౌరవం సీమాంధ్ర ప్రజలందరికీ. అందుకే నేను ఇక్కడ ఉన్నాను. ఆ తెలంగాణ ఆట పాట నన్ను ఇక్కడ కూర్చోబెట్టి ఇక్కడ నిలబెట్టింది. చూచారు కదా,
పవన్ కళ్యాణ్కి వాస్తవం కూడా తెలంగాణ అంటే తెలంగాణ మట్టి అన్న, తెలంగాణ ప్రాంతం అన్న, తెలంగాణ సాహిత్యం అన్న, తెలంగాణ మనుషులన్న, ఈ మట్టి అన్న ఆయనకు చాలా మక్కువ ఎక్కువ. ఈరోజు ఆయన ఈ పార్టీ పెట్టడానికి కూడా ప్రధాన కారణం తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి అని చెప్పడం జరిగింది. ఏదైతే గతంలో అటు రజాకారులు కావచ్చు, ఇలాంటి దాడి చేసిన సమయంలో అటు చాకల ఐలమ్మ లాంటి వాళ్ళు ఎంతోమంది పోరాట స్ఫూర్తి, ఆ స్ఫూర్తే నన్ను ఈరోజు ఈ పార్టీ పెట్టేలా చేసింది. సమాజానికి ఏదో చేయాలనే ఆలోచన కలిగిందంటే దానికి తెలంగాణనే కారణం అని చెప్పేసి చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది. అందుకే ఆయనకు వీలున్న ప్రతిసారి, ఆయనకి పాసిబుల్ అయిన ప్రతిసారి తెలంగాణ పదాన్ని, తెలంగాణ యాసను, తెలంగాణ సాహిత్యాన్ని తీసుకొస్తూ ఉంటాడు. సో తెలుగు సినిమాలో తెలంగాణ సాహిత్యాన్ని తీసుకొచ్చిన ఏకైక హీరో ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ మాత్రమే. ప్రతి ఏదో ఒక సినిమాలో తెలంగాణ యాస పెట్టడము, లేదంటే తెలంగాణ జానపద పాటల్ని తీసుకొచ్చి ఆ పాట రూపంలో పాడడము, రాజులకు రాజు నా రాజో సుబ్బిరాజు వాసనకే సంపంగి పువ్వు, ఇట్లాంటి తెలంగాణ సాహిత్యాలని, తెలంగాణ జానపదాలని పవన్ కళ్యాణ్ పాసిబుల్ అయినప్పుడల్లా ఆయనే తన సినిమాలో పెట్టుకునేవాడు. తెలంగాణ కళాకారులని ఆయన ఎంత గౌరవించడం మనకు తెలుసు. ముఖ్యంగా గద్దర్, పవన్ కళ్యాణ్కి గద్దరికి ఉన్నటువంటి సంబంధం అంతా ఇంత కాదు. సో ఇప్పుడు చాలామంది కూడా ఎవరైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ని తిడుతున్నారో చాలామంది కూడా, అయితే వాళ్ళందరూ కూడా తెలంగాణ వాదులు కొంతమంది కౌంటర్ ఇస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్కి గద్దర్ అంటే చాలా ఇష్టం, గద్దరికి కూడా పవన్ అంటే చాలా ఇష్టం. ఇద్దరు ఒక అన్నదమ్ముల సంబంధము. ఒకవేళ పవన్ కళ్యాణ్ నిజంగా వాస్తవానికి కూడా తెలంగాణకు వ్యతిరేకం అయితే, తెలంగాణ ప్రాంతానికి ఆయన వ్యతిరేకంగా చేసినట్టయితే గద్దర్ అనే వ్యక్తి ఆయన దగ్గర తీసేవాడు కాదు. మీరు చూడండి, చాలాసార్లు కూడా గద్దర్ కొన్ని వందల ప్రెస్ మీడియా మన ఇంటర్వ్యూలలో పవన్ కళ్యాణ్ గురించి చెప్పంగానే ఆయన ఫేస్లో ఒక ఆనందం చూడండి. మీరు ఒకసారి గమనించండి. పవన్ కళ్యాణ్ గురించి చెప్పండి గద్దర్ గారు అంటే నవ్వు. పవన్ అంటే తెలుసు కదా మీకు, నా తమ్ముళ్ళు అంటాడు, వాడు వీడు అంటాడు, అంత చనువు. నా దగ్గర డబ్బు లేకపోతే కారు తీయాలి, పవన్ కళ్యాణ్ ఇంటికి పోవాలి, అని డోర్ కొట్టాలి, డోర్ తీయగానే వాడిని జేబులో చేయి పెట్టి డబ్బులు తీసుకుంటా, నేను గుంజుకుంటా, అంత చనువు ఉంది నా దగ్గర పవన్ కళ్యాణ్ అంటే అని చెప్పేసి ఎన్నోసార్లు చెప్పిన సందర్భం. మంచోడు, చాలా మంచోడు, పాటలు పిచ్చోడు, పాటలంటే చాలా ఇష్టం, తెలంగాణ సాహిత్యం అంటే చాలా ఇష్టం. మా ఇద్దరికి అంత మంచి బాండింగ్ ఉన్నది. నా దగ్గర డబ్బు లేకపోతే మాత్రం పక్క వాని దగ్గరికి వెళ్తా, వాడు వీడు అని చెప్పి సంబోధిస్తాడు గద్దర్ అంటే కూడా పవన్ కళ్యాణ్ చాలా ఇష్టం. ఎన్నో సందర్భాల్లో గద్దర్ గురించి మాట్లాడడం జరిగింది, ఇట్లాంటి పాటలు పాడడం జరిగింది. అంటే తెలంగాణ ప్రాంతం, తెలంగాణ కళాకారులు, తెలంగాణ మట్టి అన్న, ఆ తెలంగాణ ఉద్యమం అన్న, ఆయన నిజంగా పవన్ కళ్యాణ్కి చాలా ఇష్టం అని చెప్పాలి. మనం కూడా ఒప్పుకోవాలి. ఆయన పార్టీ పెట్టింది కూడా తెలంగాణలోనే. ఆ ధైర్యంతోనే పార్టీ ముందు పెట్టి అడుగేసిండు. ఆంధ్రప్రదేశ్లో పార్టీని ఓవరాల్గా దాన్ని అక్కడ మంచిగా ఒక నిలబెట్టినప్పుడు కూడా పార్టీ పెట్టింది తెలంగాణలోనే. ఆయన అంతా కూడా తెలంగాణ ఉంటుంది. ఆయన మాట్లాడే స్పీచ్ కానివ్వండి, స్పీచ్ మీన్స్ అంటే ఆ ఉద్యమ స్ఫూర్తి, ఆ పోరాటం చేసిన పటిమ అంతా కూడా తెలంగాణది. పవన్ కళ్యాణ్ చేసేదంతా కూడా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోనే ఆయన భయపడకుండా, మొక్కవని ధైర్యంతో, సీట్లు వచ్చినా రాకుండా ముందుకెళ్ళేదంతా కూడా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి వల్లనే. అంత ఇష్టం పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ, తెలంగాణ మట్టి అన్న, తెలంగాణ మనుషులన్న కూడా, తెలంగాణ ప్రాంతం అంటే కూడా. సో అదే అంటున్నారు చాలామంది కూడా, గద్దర్ లాంటి వ్యక్తులే పవన్ కళ్యాణ్ని అంత మెచ్చుకొని, నా తమ్ముళ్ళు లాంటి వాడు, నాకు డబ్బు లేకపోతే వాళ్ళ దగ్గర పోయి డబ్బులు తీసుకుంటా, జేబులో చేయి పెట్టుకొని తీసుకుంటా, అంత చనువు ఉంది నా దగ్గర పవన్ కళ్యాణ్ అని చెప్పేసి చెప్పినప్పుడు, గద్దర్ కంటే మీరు గొప్ప సో కాల్డ్ ఎవరైతే మీడియా సమావేశం ఏర్పాటు చేసి మేము తెలంగాణ వాదులం, తెలంగాణ ఉద్యమకాలం అని చెప్పి చెప్తున్నారో, మీరు అందరూ గద్దర్ కంటే గొప్పోళ్ళ అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి చాలామంది పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, జన సైనికులు చెప్తా ఉన్నారు. మీ గద్దర్తో పోలిస్తే మీరెంత? గద్దర్ లాంటి పవన్ కళ్యాణ్ గొప్ప వ్యక్తి, గొప్ప సేవ చేసే వ్యక్తి, నా తమ్ముడు మంచోడు, రాజకీయాలకు రావాలి పవన్ లాంటి వాళ్ళు అని చెప్పేసి గద్దర్ చెప్తా ఉన్నాడు. మీరు గద్దర్ కంటే గొప్పోళ్ళ, మీరు గద్దర్ కంటే మేధావులా అంటూ తెలంగాణ జన సైనికులు ఎవరైతే ఇటీవల అటు పృథ్వీరాజు కావచ్చు, అదేవిధంగా బక్క జార్సన్ కావచ్చు, తెలంగాణ శ్యామ్ కావచ్చు, వీళ్ళందరిపైన సీరియస్ అవుతా ఉన్నారు జన సైనికులు. సో నాకు ఖచ్చితంగా ఇవన్నీ నాటకీయ పరిణామాలు, రాజకీయాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పైన ప్రాంతీయేతరగా చిత్రీకరించి మాటలు దాడి చేస్తున్న సందర్భంలో
అదేవిధంగా తెలంగాణలో కూడా పార్టీని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగానైనా పార్టీని బలోపేతం చేయాలనేటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా జూన్ 2వ తేదీ నాడు పవన్ కళ్యాణ్ సెలెక్ట్ చేసుకున్నాడు. అదే తారీఖు నాడు సెలెక్ట్ చేసుకున్నాడు, జూన్ 2వ తేదీ. పవన్ కళ్యాణ్కి నిజంగా ఆ రోజు ఇక్కడ అధికారికంగా ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి. తెలంగాణలో అధికారికంగా ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి జూన్ 2వ తేదీ నాడు. అలాంటిది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణకు వచ్చి జూన్ 2వ తేదీ నాడు సెలెక్ట్ చేసుకోవడం అనేది మామూలు విషయం కాదు. ఇది ఆయన మొండితనం, ఇది ఆయన ధైర్యం అని చెప్పేసి చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఆ రోజు మాత్రం జనసేన పార్టీని ముందుకు వెళ్ళే విధంగా ఎవరైతే పవన్ కళ్యాణ్ ఒక ప్రాంతీయేతరగా చిత్రీకరించి మాట్లాడుతున్న నేపథ్యంలో వారందరూ కూడా కౌంటర్ ఇస్తూ మరొకసారి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, గద్దర్ లాంటి వాళ్ళని, గోరడి వెంకన్న లాంటి వాళ్ళని, అంటే ఎవరైతే అప్పుడు ఆ సమయంలో బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడినటువంటి కళాకారులను గుర్తు చేస్తూ ఆయన స్పీచ్ అంతా కూడా ఆద్యంతం కూడా కట్టి వేయబోతున్నట్టు తెలుస్తూ ఉంది. సో చూడాలి మరి ఆ రోజు ఎలాంటి జరగబోతున్నాయి, ఎలాంటి పరిణామాలు జరుగుతాయి. ఒకవైపేమో మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం, పవన్ కళ్యాణ్ తెలంగాణ అడుగు పెడితే మాత్రం మేమేంటో చూపిస్తామంటూ కూడా కొంతమంది, అందరు కాదు, తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది ఉద్యమకారులు, కొంతమంది జర్నలిస్టులు అంటూ ఉన్నారు. మరికొంతమంది ఇటు జన సైనికులు మాత్రం ఎవడు ఆపుతారో చూస్తాం, మమ్మల్ని ఆపే దమ్ముందాం మీకంటూ కూడా ఇటు కొంతమంది జన సైనికులు తెలంగాణలో చెప్తా ఉన్న నేపథ్యంలో దీనికి మరికొంతమంది రాజకీయం చేస్తున్నారు. అనవసరంగా ఇక్కడ అంటుంది తెలంగాణలో కూడా అందరు కాదు, తెలంగాణలో కొంతమంది మాత్రమే పవన్ కళ్యాణ్ని, కొంతమంది పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ ఉన్నారు, తిడుతూ ఉన్నారు, ప్రాంతీయేతరగా చిత్రీకరిస్తున్నారు. అదే దీన్ని ఏం చేస్తున్నారు మరికొంతమంది ఓవరాల్గా ఎవరో 2, 3, 4, 5 కూర్చొని పవన్ కళ్యాణ్ తిట్టినందుకు వాళ్ళందరూ ఓవరాల్గా తెలంగాణని దూషిస్తూ ఉన్నారు. మరికొంతమంది సీమాంధ్ర ప్రజలు, సీమాంధ్ర నాయకులు కావచ్చు. అది తప్పు. ఇక్కడ చేస్తున్న 4, 5 ఒక 10 మంది చేసినానికి మీరు ఓవరాల్గా తెలంగాణలో అందరినీ కూడా తిట్టాల్సిన అవసరం లేదు, తెలంగాణను అనాల్సిన అవసరం ఎట్టి పరిస్థితులు లేదు. మీరు వాళ్ళు అన్నారంటే మీరు వాళ్ళని అనండి, అంతేగాని వాళ్ళ పేరు చెప్పుకొని మీరు తెలంగాణ ప్రాంతం తిడతామంటే మేము ఒప్పుకోము. సో ఆంధ్రాలో ఉన్నటువంటి చాలామంది కూడా ఏం చేస్తున్నారంటే మీ తెలంగాణకు అంత సీన్ ఉందా, 4, 5 అన్నందుకు మీరు ఓవరాల్ తెలంగాణ అంటున్నారు, ఇది తప్పు. దీనివల్ల ఎవరికి బ్యాడ్ అవుతుందంటే అక్కడ పవన్ కళ్యాణ్కి బ్యాడ్ అవుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేసి అర్థం చేసుకుంటారు అంటే ఇప్పుడు వీళ్ళు కాకుండా మిగతా తెలంగాణ వాళ్ళు ఉంటారు కదా, మీరు ఇప్పుడు అక్కడ ఉండి పవన్ కళ్యాణ్ వీళ్ళు ఏమని చెప్పేసి అన్నారని చెప్పేసి మీరు తెలంగాణ తిడుతున్నారు. వీళ్ళ కోసం తిట్టేదేమో 4, 5 ఆ 4, 5 కోసం మేము మొత్తం తెలంగాణ తిడితే ఇక్కడున్న వాళ్ళు మిగతా తెలంగాణ వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు చూసినావా ఇప్పటికి కూడా ఇంకా మా తెలంగాణ తిడుతున్నారని చెప్పేసి అది వేరేలాగా పోటాట్ అయిపోతుంది. దానివల్ల పవన్ కళ్యాణ్కి అంటే మీకు పవన్ కళ్యాణ్ అంటే రెస్పెక్ట్ ఉండొచ్చు, అభిమానం ఉండొచ్చు, కానీ దానివల్ల మీ నాయకుడు బ్యాడ్ కావద్దు, బ్లేమ్ కావద్దు. సో దయచేసి ఎవరైతే తిడుతూ ఉన్నారో మీరు వాళ్ళని విమర్శించండి. ఒక 10 మంది పెట్టినందుకు ఓవరాల్ తెలంగాణలో అందరూ అయితే తిట్టలేరు కదా పవన్ కళ్యాణ్ని. దీన్ని కొంతమంది ఏం చేస్తూ ఉన్నారంటే కొంతమంది సీమాంధ్ర ప్రజలు మీ తెలంగాణకు వస్తా ఏం చేస్తారా అని చెప్పేసి తెలంగాణ అంటున్నారు ఒక 10 మంది. వాళ్ళని అనండి అయిపోతుంది. వాళ్ళు ఇదంతా కథ జరుగుతూ ఉంది. చూద్దాం జూన్ 2వ తేదీ నాడు ఏం జరగబోతుంది, పవన్ స్పీచ్ ఇలా ఉండబోతుంది, ఎవరు కౌంటర్ అయిపోతున్నాడు, మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ వస్తే ఆ సభకి ఏదైనా ఆటంకాలు కలిగిస్తారా, తెలంగాణ వాదులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, అదేవిధంగా కొంతమంది జర్నలిస్టులు కావచ్చు, అక్కడ వెళ్ళి అడ్డంకులు సృష్టిస్తారా, ఆ రోజు ఇలాంటి గందరగోళ పరిస్థితులు ఏర్పడబోతున్నాయో మనం చూడాలి. సో ఈ నేపథ్యంలో ఇలాంటి పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ జూన్ 2వ తేదీ నాడు సెలెక్ట్ చేసుకోవడం, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు సెలెక్ట్ చేసుకోవడం, తెలంగాణకి రావడం, హైదరాబాద్లో సభ పెట్టడం అనేది ఇది ఓవరాల్ 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రాజకీయాన్ని కూడా హీటెక్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు.